వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. మీరు చూస్తున్న పొలాలు ఇవన్నీ దోర్నల మండలంలో ఐన్ముక్ల విలేజ్, ఎడవలి విలేజ్ సంబంధించిన పొలాలు ఇవన్నీ. ఈ పొలాల్లో 20% మాత్రమే పంటలు వేసారు, మిగతా మొత్తం బీళ్ళే ఉన్నాయి. ఆ బీళ్ళు ఎందుకు ఉన్నాయంటే మీకు మెయిన్ ఈ వీడియో తీయడానికి గల కారణము వాటర్ సమస్య గురించి. వాటర్ సమస్య ఈ మా ఏరియాలో ఎర్రంపాలెం నియోజకవర్గంలో దోర్నాల మండలం, ఆర్వేడ్ మండలం కొంతవరకు మొత్తం నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంది జనాలు. నేను ఇందాక చెప్పినట్టు 150 అడుగులలో నీళ్ళు వచ్చే రోజుల నుంచి మాకు ఈరోజు 1150 అడుగులు పోయినా కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు కూడా మాకు అవపడటం లేదు ఎప్పుడు. మీరు దీనికి మెయిన్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, మాకు వెల్లువని ప్రాజెక్టు ఒకప్పుడు మొదలుపెట్టక ముందు మాకు 150 అడుగులు వచ్చాయి. వెల్లువని ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత టన్నళ్ళు తీయటం వల్ల మాకు పైనుంచి వచ్చే జలాలు మొత్తం కట్ అయిపోయి మాకు నీళ్ళు అన్నీ అడుగంటిపోయినాయి. ఎవరికి బోర్లు 10 బోర్లు వేపిస్తే ఒక బోర్ కూడా సక్సెస్ అవుతుందంటే మేము చూడలేదు ఈ మధ్యకాలంలో. అందుకని మాకు వెల్లువని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మాకు కొంచెం మా ప్రాంతం వాళ్ళకి నీళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ ఈ సంవత్సరం వర్షాలు పడుతున్నా ఏం పడుతున్నా ఇదో పంటలు ఏం దానికి ఇన్ని వర్షాలు పడితే ఏం లాభం. ఇందాక అక్కడ సరిగ్గా వినపట్టం లేదు, వాయిస్ వినపట్టం లేదని చెప్పి ఇక్కడికి వచ్చా. మా దోర్నాల మండలం మా సమస్య గురించి కొంచెం గట్టిగా పట్టించుకొని దీనికి వెల్లువని ప్రాజెక్టుకు ఎలాగైనా ఈ సంవత్సరం నీళ్ళు వచ్చేటట్టు మీరు చేస్తారని మేము కోరుకుంటాం. నెక్స్ట్ ఇయర్ కన్నా మేము కొంచెం సంతోషంగా వ్యవసాయం చేయాలని కోరుకుంటాం. మేము రైతులకు నీళ్లు ఉంటే కనుక పెట్టుబడి కరెక్ట్గా పెట్టుకోగలుగుతారు, నష్టపోకుండా ఉంటారు, పంట పండుతుంది. కాబట్టి బాగా పంట వచ్చే టయానికి నీళ్ళు అయిపోతే ఏం చేస్తారు, ఇప్పుడు మిరప రైతులు కానీ మా ఏరియాలో ఎక్కువ మిరపేస్తారు, పత్తి వేస్తారు. ఈ సంవత్సరం అన్నీ తగ్గిపోయినాయి మిరప, హార్టికల్చర్ పంటలు నీళ్ళు లేక హార్టికల్చర్ పంటలు డ్రిప్పులు చేసినంతో సగం నీళ్ళతో అన్ని పంటలు కూడా సరిగ్గా నీట్గా లేవు. మీరు ఈ సమస్యను కొంచెం పెద్ద లెవెల్కి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దయచేసి మాకు నెక్స్ట్ ఇయర్ కైనా నీళ్ళు ఇచ్చేటట్టు గవర్నమెంట్ వరకు పోయేటట్టు దీన్ని కొంచెం అందరు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని కొంచెం వీడియోని ఎక్కువ షేర్ చేసి జనాలు లేకపోయేటట్టు చేయండి. మా దోర్నాల మండలంలో ఉన్న ఈ సమస్యని సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాను.